సెంట్రల్ ఫోర్స్ పెట్టి జరిగిద్దాం. అప్పుడు పులివెందుల ఎమ్మెల్యేకి బై ఎలక్షన్, పులివెందుల మండల జెడ్పీటీసీకి కూడా బై ఎలక్షన్ వస్తుంది. అప్పుడు రా చేతన అయితే చూసుకుందాం. అప్పుడు నీ కథ ఏందో మా కథ ఏందో రాష్ట్ర ప్రజలకు కూడా తెలుస్తుంది. దమ్ముంటే నా ఈ సవాల్. ఉట్టికెక్కలేనమ్మ స్వర్గానికి ఎక్కినట్లు సామెత ఉందండి మనకి. ఈయన మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో రాష్ట్రం మొత్తం కూడా 11 స్థానాలకు తగ్గిపోయినప్పటికీ కూడా అదే జగన్మోహన్ రెడ్డి గారి చేతుల్లో ఈయన 64,470 ఓట్ల తేడాతో ఓడిపోయాడు. 64,470 ఓట్ల తేడాతో ఈయన ఓడిపోయాడు. అదే పులివెందుల్లో జగన్మోహన్ రెడ్డి గారికి 6,800 పైచిలకు మెజారిటీ వచ్చింది. ఇప్పుడు అదే 6,600 మాకు వచ్చిందని వాళ్ళు చెప్తున్నారు. 7,500 ఓట్లు పోలైనవి అని అంటున్నారు. 7,500 పులివెందుల స్థానిక ఓటర్లని వేలు మీద ముద్ర చూపించమనండి. ఓపెన్ ఛాలెంజ్. పులివెందుల వాళ్ళు ఎవరైనా ఓట్లు వేశారు? అక్కడ పులివెందుల వాళ్ళు లేకుండా పక్క మండలాల నుంచి వచ్చి, జమ్మలమడుగు నుంచి, కమలాపురం నుంచి, పక్క ప్రాంతాల నుంచి వచ్చి లోకల్ పీపుల్ని ఎవరిని కూడా పోలింగ్ బూత్లోకి అనుమతించకుండా నిర్బంధించి రౌడీయిజం చేసి కర్రలు పట్టుకొని నిలబడి మగవాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసి అదుపులోకి తీసుకొని ఆడవాళ్ళని ఇళ్లలో నుంచి బయటకు రాకుండా చేసి ఆ పోలింగ్ స్టేషన్లో ఒక్క ఆడ మనిషి కనపడదు. అక్కడ ఎవరు మీకు కూడా అనుమతి లేదండి. 99 వాళ్ళని కూడా లోపలికి అనుమతించాల. ఏ మీడియా వాళ్ళని పోలింగ్ స్టేషన్లోకి అనుమతించాల. కలెక్టర్లు వాళ్ళకి ఇష్టం వచ్చినటువంటి వ్యక్తుల్ని వాళ్ళు తీసుకెళ్లి ఫోటోలు తీసి పెట్టారు. ఆ ఫోటోల్ని పబ్లిక్ డొమైన్లో పెడితే కలెక్టర్ వెంటనే తొలగించుకునేటటువంటి పరిస్థితి. జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టిన వెంటనే తొలగించుకునేటటువంటి పరిస్థితి. అక్కడ దాకా ఎందుకంటే ఇప్పుడు ఆయన ఏదో ఓపెన్ ఛాలెంజ్ చేశాడు. ఈయనకన్నా ముందు ఈయన పార్టీని నడిపేటటువంటి ఆంధ్రప్రదేశ్ గౌరవ ముఖ్యమంత్రి వర్యులు అంతకన్నా గొప్ప ఛాలెంజ్ ఒకటి చేశాడు. నంద్యాల ఎన్నికల్లో, ఉప ఎన్నికల్లో గెలవగానే ఆయన ఏం చెప్పారంటే, ఇక్కడ మేము P4 పాటించాను నేను. P4 అంటే ఒక P అంటే పవర్, రెండో P అంటే పబ్లిక్ మేనేజ్మెంట్, మూడో P అంటే పోలీస్ మేనేజ్మెంట్, నాలుగో P అంటే పోల్ మేనేజ్మెంట్. ఈ 4 చేసి వైఎస్ఆర్సీపీని గల్లంతు చేశాను నేను. అక్కడ 175 నియోజకవర్గాల్లో కూడా ఏ విధంగా నేను ఏ వ్యూహం పన్నింది, ఈ వ్యూహం మొత్తం కూడా 175 నియోజకవర్గాలకి నేను 2019 ఎన్నికలకు ముందు పంపిస్తాను. ఇదే విధంగా 175 ఎన్నికల్లో నియోజకవర్గాల్లో రిజల్ట్ వస్తుందని ప్రగల్భాలు పలికారు ఇప్పటి ముఖ్యమంత్రి, అప్పటి ముఖ్యమంత్రి. మధ్యలో ప్రతిపక్ష నాయకుడు అయి కూర్చున్నాడు. అదే నల్గొండలో కాదండి. ఇప్పుడు అసెంబ్లీకి వెళ్ళే అవకాశాన్ని ఎందుకు పాడు చేసుకుంటున్నారు శ్రీనివాస్ రెడ్డి గారు? తప్ప అదేమన్నా అసెంబ్లీకి వెళ్తేనే అవకాశం ఇస్తారా లేదో ముందు చూడాలి కదా. అసెంబ్లీలో ఇది అరిగిపోయిన గ్రామ్ ఫోన్ రికార్డు. ఇప్పుడు అదే అంటున్నాడా, నువ్వు అసెంబ్లీకి రావట్లేదు కదా, రాజీనామా చేయమని. సార్ నన్ను చెప్పనండి. మీరు అడిగారు, మీకు అనేక సార్లు నేను సమాధానం చెప్పా. అక్కడ నామ్స్ పాటించలేదు. ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం, ఉప ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం అయిపోయిన వెంటనే నామ్స్ ప్రకారం శాసనసభలో ఉన్నటువంటి ప్రతిపక్ష పార్టీ గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ప్రతిపక్ష నేత నేను అంటలా, ప్రతిపక్ష నాయకుడి చేత ప్రమాణ స్వీకారం చేయించారా? చాలా అక్కడ అర్థం కాలేదా? ఓకే. అదేవిధంగా మేము ఏదైతే ఉన్నాయో మా ఎమ్మెల్యేలు చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, పవన్ కళ్యాణ్ గారు చెప్పారు, 3,000 కోట్లని ఒకళ్ళు చెప్పారు, 4,000 కోట్లు అని ఒకళ్ళు చెప్పారు రంగులు వేయించుకోవడానికి. దానికి మా ఎమ్మెల్యే ఒక లిఖితపూర్వక ప్రశ్న వేస్తే ఉప ముఖ్యమంత్రి గారి సమాధానం చెప్పింది ఏంటంటే 101 కోట్లని. అంటే వాళ్ళు మా ఎమ్మెల్యేలు చెప్పిన వాటికే సమాధానం చెప్పుకొనే ఇరుకును పడతా ఉంటే, ఇబ్బందులు పాలవుతా ఉంటే, జగన్మోహన్ రెడ్డి గారు అక్కడికి వస్తేనే పనులు జరుగుతాయి అని అవసరం లేదు. మిగిలిన 10 మంది ఎమ్మెల్యేలు లిఖితపూర్వకంగా అడిగిన ప్రశ్నలు కూడా సమాధానం చెప్పలేని స్థితిలో
ఓకే ఈ రోజున కూటమి ప్రభుత్వం ఉన్నది. ఓకే ఓకే వెంకటేశ్వర గారు యా ఏంటి మీరు ఆ ప్రాంతవాసే కానీ ఏం జరుగుతున్నదండి సింపుల్గా స్ట్రైట్గా చెప్పండి అమరావతిలో వీటిలందరి మీద ఏం జరుగుతుందో బాలకోటి గారు వివరంగా తర్వాత చెప్తారు ముందు మీరు చెప్తే